పెద్దలందరికీ నమస్కారం అండి. పిల్లలందరికీ హాయ్. వెల్కమ్ టు లతాస్ వరల్డ్. నేను మీ లత. ఈరోజు గుమ్మానికి ఎంతో అందమైన తోరణం అండి ఈజీగా తయారు చేసుకునే పద్ధతి చూపించాలనుకుంటున్నాను. దానికోసం ఎలా రెడీ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ఒకే సైజున్న ఆకులను తీసుకొని ఇలా తుడుచుకోవాలి నీట్గా. అన్ని ఆకులను ఇలా అన్ని ఆకులు ఇలా నొక్కేసుకోవాలి. ఇలా దారం గుచ్చుకోవడానికి వీలుగా చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా అన్నీ ఇలా రెడీ చేసుకున్నాక చూడండి, ఒక సూదిలోకి దారం ఎక్కించి గుమ్మానికి కట్టడానికి వీలుగా ఉండే గట్టి దారాన్ని తీసుకోవాలి. దాన్ని చూడండి ఇలా అన్ని ఆకులను ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం గుచ్చుకున్న తర్వాత చామంతి పువ్వు అండి, మీకు నచ్చిన కలరు ఇలా తొడని తీసేసుకొని దీనిపైన పెట్టేసుకొని చూడండి, ఇలా కింది నుండి ఒక సూదికి మామూలుగా చిన్న సూది ఉంటుంది కండి, దానికి దారం ఎక్కించి ఇలా టాకాలాగా వేసేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా పక్కన ఇంకొక దానికి నేను ఒకటి ఎల్లో ఒకటి వైట్ పెట్టుకుంటున్నానండి. ఇలా ఇలా పూజా మందిరాలకి వ్రతం చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ పెట్టేసుకోవచ్చండి, బాగా నీట్గా వస్తాయి. ఇంకొకటి చూడండి, ఇలా అనేసి ఇంకొక పువ్వు పెట్టేసుకొని కింది నుండే రానివ్వాలండి, ఎందుకంటే దారం కిందికి వెళ్ళింది కదా, కింది నుండే ఇలా రావాలి. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాము. మీకు నచ్చినట్టు అలంకరణ చేసుకోవచ్చండి. అంటే కావాలంటే గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, పూర్తిగా ఇది మీ ఆప్షన్ అనాలండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా ఎంత మంచి తోరణం రెడీ అయిపోయిందో. ఇది గుమ్మానికి కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.